నరసింహపురం గ్రామంలో కొవ్వాడకుంటలో కాలువ ధనలక్ష్మి అనే ఆవిడ ఇంటి తాళం వేసుకుని మన డీమార్ట్కి వస్తే ఆ అమ్మాయి డీమార్ట్కి వెళ్ళి వచ్చే లోపల ఇంటిలో పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకి హౌస్ బ్రేక్ చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారం సుమారు 12 కాసుల బంగారం తీసుకుని దొంగతనం జరిగింది రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ కట్టాము. కట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల అందరూ కూడా అందరినీ నేను మన వాళ్ళ సిఏ గారు శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ రావు అందరూ కలిపి అక్కడికి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేస్తే ఒక 30 సంవత్సరాల కుర్రాడు వచ్చి ఆ ఏరియాలో హౌస్ అద్దె కోసమని తిరిగి వెళ్ళాడు అని మాత్రం తెలిసింది. అలాగే బయట స్కూటీ లాంటిది వేసుకొచ్చాడు అని మాత్రం వివరాలు తెలిసింది. దాన్ని బట్టి మనం ఆ చుట్టుపక్కల ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ రూట్ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసి ఎవరెవరు ఆ ఏరియాలో వచ్చారు నేను ఇలాంటి అఫెండర్ అవుతుందో వెరిఫై చేస్తే మనకి ఈ కేసులో ముద్దాయి ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టిన ముద్దాయి పట్నాల మోహన్ లక్ష్మి సాయి తండ్రి పేరు లీలాకుమార్. ఇతను ఇంతకుముందు మెకానిక్గా పనిచేసాడు. తర్వాత ఇప్పుడు చిన్న బట్టల షాప్ మెయింటైన్ చేసుకుంటున్నాడు అంతా పోలీస్ స్టేషన్. అతను అరెస్ట్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఈ ప్రాపర్టీ 12 కాసుల బంగారం మనం రికవరీ అయింది. మీకు పక్కన కనపడేది. ఈ ఇంట్రాగేషన్లో ఇంకో 2 కేసులు అతను చెప్పాడు. అది కూడా కొవ్వాడకొంత ఏరియా దానిలో ఒక 7 సవర్న్స్ బంగారం అయింది. అలాగే భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రాయగం గ్రామానికి సంబంధించి సుమారు ఒక 250 గ్రాములు వెండి వస్తువులు 400 గ్రాములు వెండి వస్తువులు అలాగే సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే వెండి వస్తువులు కూడా మనం దీనిలో రికవరీ చేయాల్సి వచ్చింది. అతను వాడుతున్న బండిని కూడా ఈ కేసులో రికవరీ చేశారు. అయితే ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా కూడా ఏమైనా పాత అఫెన్సెస్ వెరిఫై చేస్తాం. మన రికార్డ్స్ ప్రకారం అయితే ఇదే మా మొట్టమొదటి అఫెన్సెస్. ఇతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. కొంచెం ఈరోజు రిమైండ్ పంపిస్తాం. టోటల్గా వచ్చి 20 కాసులు బంగారం మనం రికవరీ చేసాము. అలాగే ఒక 400 గ్రాములు వెండి
రికవరీ చేశారు. టోటల్గా 20 కాసులంటే సుమారు ఇప్పుడు టోటల్ ఒక 19 లక్షల వరకు వెండి, అంటే 18 లక్షల వరకు బంగారం వస్తుంది. 1 లక్ష రూపాయలు వెండి వస్తుంది. 19 లక్షలు అంటే యాక్చువల్గా వీళ్ళు కొంచెం పొదుపు వేసారు. ఎక్కువ ఉంటుంది కాదు కదా, సింగిల్ అఫెండర్. యాక్చువల్గా అయితే సింగిల్ అఫెండర్ కొంచెం వయసు అలవాటు పడిపోయాడు. నచ్చిన భార్యకి దూరంగా ఉన్నాడు. దాని ఎక్కడైతే టూల్ అండ్ బోర్డ్స్ అని ఫోన్ నెంబర్లు రాస్తారో ఆ ఏరియాకి వెళ్తాడు. వెళ్ళి డే టైం వెళ్ళి ఆ ముందు ఒకసారి రెక్కీ చేసుకుంటాడు. ఆ ఏరియాలో కనుక ఎవరు రావట్లేదని చూసుకుంటాడు. కొంచెం నిర్జనంగా ఉండాలి ఆ ప్రదేశం. నిర్జనంగా ఉంటే జాగ్రత్తగా దొంగతనం చేస్తాడు. భీమవరం చిన్నంగి పాలన చెందింది.